హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ హరోం హరా, స్టారింగ్ బై సుధీర్ బాబు, మాలవిక శర్మ, సునీల్ ఇన్ ద లీడ్ రోల్స్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారగా. ముందుగా కథ విషయానికి వస్తే, సుబ్రహ్మణ్యం అనే ఒక నార్మల్ వ్యక్తి గన్స్ తయారు చేస్తూ వాటిని సప్లై చేస్తూ ఎలా ఎదిగాడు అండ్ అసలు ఇతని లైఫ్ లో ఏం జరిగిందనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ టోటల్ గా మనకి 2 hours 30 minutes రన్ టైమ్ తో ఉంటుంది. మూవీలో ఫస్ట్ 40 minutes హీరో ఎంట్రీ అండ్ లవ్ స్టోరీ అండ్ ఆ విలేజ్ లో ఉన్న అట్మాస్ఫియర్ ని చూపిస్తారు. ఆఫ్టర్ 40 minutes మనకి మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్తారు. సో అప్పటి నుండి మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే యాక్షన్ సీన్ కూడా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి స్టార్టింగ్ ఒక యాక్షన్ బ్లాక్ ఉంటది. సో అక్కడి నుండి మన సుబ్రహ్మణ్యం ఎలా రైజ్ అయ్యాడనేది చూపిస్తారు. ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక సీన్ అండ్ క్లైమాక్స్ దగ్గర గన్స్ తో ఉండే ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి. ముందుగా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇంకా స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది, ఇంకా ఒక 2 songs అయితే వినడానికి బాగున్నాయి, ఇంకా కొన్ని ఎలివేషన్స్ అండ్ సుధీర్ బాబు గారి కట్అవుట్ అయితే బాగుంది. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఎగ్జిక్యూషన్ ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది అండ్ స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా స్లోగా ఉంటుంది అండ్ మూవీలో కొన్ని చోట్లలో కొద్దిగా బోర్ కొడుతుంది. స్టోరీని బాగా యూజ్ చేసుకొని ఇంకా మంచిగా తీసుంటే బాగుండు. ఇంకా మూవీలో రన్ టైం కొద్దిగా ఎక్కువగా ఉందనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇంటర్వెల్ దగ్గరనే క్లోజ్ చేయాల్సిన స్టోరీని క్లైమాక్స్ వరకు ఏదో వాంటెడ్ గా స్ట్రెచ్ చేశారేమో అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం రోల్లో బాగా చేశాడు. మూవీలో అతని ఎమోషనల్ సీన్స్ గానీ యాటిట్యూడ్ గానీ బాగా వర్క్ అయింది అండ్ మాలవిక శర్మ సుధీర్ బాబుకి సపోర్టివ్ రోల్లో మంచిగా చేసింది. ఈవెన్ మూవీలో తనకు కూడా కొంతవరకు స్కోప్ అయితే ఉంది అండ్ సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కానీ ఈ మూవీలో సునీల్ గారిని చూసినప్పుడు పుష్ప మూవీలో చూసినట్టే అనిపించింది అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై చైతన్ భరద్వాజ్. ఈ మూవీలో 2 songs బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీ ఏ రేటెడ్, బట్ అడల్ట్ కంటెంట్ అయితే లేదు, కానీ వైలెన్స్ మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటది. కాబట్టి ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.